Friends, one of the most important concept ఏంటంటే అర్థమెటిక్లో లేదా క్వాంటిటేటివ్ అబిలిటీలో రేషియో ప్రపోర్షన్. దీనిలో ఎట్లా ఉంటుందంటే మిగతా అన్ని టాపిక్లో నుండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏజెస్ కానివ్వండి, సింపుల్ ఇంట్రెస్ట్ కాంపోనెంట్స్ కానివ్వండి, టైమ్ అండ్ వర్క్ కానివ్వండి, టైమ్ అండ్ డిస్టెన్స్ కానివ్వండి, ఈ అన్ని కాన్సెప్ట్లో నుండి లేదా శాతాలు కానివ్వండి, పర్సంటేజ్ కానివ్వండి, ఈ అన్ని కాన్సెప్ట్ల నుండి దీనిలోకి మనం లింక్ చేసి క్వశ్చన్లు ఫామ్ చేసే వీలుంది. కాబట్టి ఈ రేషియో ప్రపోర్షన్ అనేది వన్ ఆఫ్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్. సో ఇప్పుడు ఈ రేషియో ప్రపోర్షన్లో బేసిక్స్ నుండి, అంటే వెరీ బిగినింగ్ నుండి, ఫండమెంటల్స్ నుండి మొదలుకొని అడ్వాన్స్ లెవెల్ వరకు, అంటే ఒక డిఫికల్ట్ లెవెల్ వరకు మనం క్వశ్చన్స్ కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాం. చూడండి, అంటే ఇందులో మనం జనరల్గా ఎట్లా ఉంటుందంటే అర్థమెటిక్లో ఫస్ట్ మనం క్వశ్చన్ అండర్స్టాండ్ చేసుకోవాల్సి ఉంటుంది. రెండో ప్లేస్లో వచ్చేసి మెథడ్ కానీ, షార్ట్కట్ టెక్నిక్ కానీ లేదా ఫార్ములా కానీ యూజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఏ క్వశ్చన్కి అయితే షార్ట్కట్ బెటరో, ఏ క్వశ్చన్ మెథడ్ అంటే పద్ధతి ప్రకారం చేయాలో, ఏ క్వశ్చన్ ఫార్ములా ప్రకారం చేస్తే బాగుంటుందో, అది ఆ స్కిల్ అనేది మనకు రావాలి అంటే మ్యాక్సిమం ప్రాక్టీస్ అవసరం ఉంటుంది. కొన్ని క్వశ్చన్లకు ఎట్లా ఉంటుందంటే షార్ట్కట్ ఫార్ములా ఉంటుంది, కానీ అది గుర్తుపెట్టుకోవడం కష్టంగా ఉంటుంది. కాబట్టి లాజికల్గా మెథడ్ బేస్ మీద చేయడం చాలా ఉపయోగంగా ఉంటుంది. కొన్ని క్వశ్చన్స్కి ఎట్లా ఉంటుందంటే డైరెక్ట్ ఫార్ములా గుర్తుపెట్టుకోవడం ఉపయోగంగా ఉంటుంది. కాబట్టి ఎక్కడ ఏది అవసరమో దాన్ని బట్టి మనం ముందుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. సో ఇప్పుడు రేషియో ప్రపోర్షన్లో అంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయకుండా మనకు ఏదైతే నెససరీ అవసరమో, ఖచ్చితంగా మనకు పనికొచ్చే ఇన్ఫర్మేషన్ మనం గుర్తుపెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. అంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి మనం అది కన్ఫ్యూజ్ కావడం కంటే క్వశ్చన్ సాల్వింగ్కి ఎంతైతే ఇన్ఫర్మేషన్ మనకు ఖచ్చితంగా అవసరమో ఆ ఇన్ఫర్మేషన్ మాత్రం మనం మంచిగా అర్థం చేసుకొని క్వశ్చన్ ప్రాబ్లమ్ సైడ్ వెళ్దాం. ఓకే, సో లెట్ us స్టార్ట్ ది రేషియో ప్రపోర్షన్ నౌ. సో రేషియో అంటే ఫర్ ఎగ్జాంపుల్ A/B భిన్నాన్ని సో A/B భిన్నంలో ఏను మనం లవం అంటాం న్యూమరేటర్, బిని డినామినేటర్ లేదా హారము అంటాం. సో దీన్ని మనం ఏ విధంగా రాస్తామంటే ఏ ఇంగ్లీష్లో అయితే ఏ ఈజ్ టు బి అంటాం. ఏ ఈజ్ టు బి అంటే ఏ నిష్పత్తి బిగా రాస్తాం. దీన్ని ఏ విధంగా రాస్తామంటే, సరే తెలుగులో కూడా రాస్తుండండి, ఏ నిష్పత్తి బి. సో దీన్ని రాయడంలో చూస్తే కనుక ఏ కోలన్ సింబల్ అండ్ బి ఈ విధంగా రాస్తాం. సో ఏబీల నిష్పత్తి అనగానే మనకు ఇది డెఫినెట్గా ఐడియా ఉండాలి. ఏ ఈజ్ టు బి అంటే A/B అని దాని అర్థం. ఇందులో ఏను మనం మొదటి పదం అంటాం. ఇక్కడ మొదటి పదము అనేది వర్డ్ చాలా ఇంపార్టెంట్. మొదటి టర్మ్ లేదా ఫస్ట్ టర్మ్ అంటాం. మొదటి సంఖ్య వేరు, మొదటి పదం వేరు. సో బిని మనం ఏమంటామంటే రెండవ పదము లేదా సెకండ్ టర్మ్ అంటాం. సెకండ్ టర్మ్ పదానికి సంఖ్యకు తేడా ఉంటుంది, రైట్? ఉదాహరణకి మీరు ఉదాహరణ చూస్తే కనుక 2:3 ఉందనుకోండి. దీనిలో ఈ రేషియోలో లేదా ఈ నిష్పత్తిలో మొదటి పదము ఇందాక చెప్పినట్టుగా మొదటి పదము 2, అదే మాదిరిగా రెండవ పదము 3. కానీ మొదటి సంఖ్య నేను అడిగినప్పుడు, మొదటి సంఖ్య ఎంత అని అడిగినప్పుడు అప్పుడు 2 అనకూడదు. మొదటి సంఖ్య మనం ఏ విధంగా రాయాలి అంటే 2x అనుకోవాలి. మొదటి సంఖ్య ఎంత? 2x. అదే మాదిరిగా రెండవ సంఖ్య 3x. మొదటి సంఖ్య 2x, రెండవ సంఖ్య 3x. ఈ విధంగా మనం పదానికి సంఖ్యకు బేసిక్ డిఫరెన్స్ మనకు అర్థం కావాలి. ఓకే, నౌ ఇది నిష్పత్తికి సంబంధించి ఏ ఈజ్ టు బి చదవడం మనం ఏ ఈజ్ టు బి అంటాం. EAST కాదు, ఈజ్ టు బి. సో కోలన్ సింబల్ దాని అర్థం ఏంటంటే A/B అని దాని అర్థం. సో ఏను మొదటి పదము, బిని రెండో పదము. ఒక ఉదాహరణతో మనం కరెక్ట్గా అర్థం చేసుకోవచ్చు. ఉదాహరణకి నౌ ఇప్పుడు A/B విలువ C/Dకి సమానం అనుకోండి. C/Dకు సమానంగా ఉంటే కనుక అయినప్పుడు మనం ఈ నిష్పత్తి అయితే ఉందో A ఈజ్ టు బి
ఏ ఈజ్ టు బి అంటే నిష్పత్తి ఏబీలు సి ఈజ్ టు డికు అనుపాతంలో ఉంది అంట. నేను బేసిక్గా ఈ మీనింగ్ చెప్తా ఉన్నాను చూడండి. నిష్పత్తి అంటే ఏంటి, అనుపాతం అంటే ఏంటో చెప్తున్నాను. ఇక్కడ ఏ బై బి విలువ సి బై డికి సమానమైతే అప్పుడు ఏ ఈజ్ టు బి అనేది సి ఈజ్ టు డికు అనుపాతంలో ఉంది అంట. దీన్ని రాయడం ఏ విధంగా రాస్తామంటే ఏ ఈజ్ టు బి ప్రపోర్షనల్ అంటే డబుల్ కోలన్ రాస్తాం, సి ఈజ్ టు డి ఈ విధంగా రాస్తాం. సో ఏ ఈజ్ టు బి ప్రపోర్షనల్ లేదా సి ఈజ్ టు డికి అనుపాతంలో ఉంది అంటాం. ఉదాహరణకి మీరు ఉదాహరణ చూస్తే కనుక 5/10 విలువ 6/12కు సమానము మనం ఈజీగా గమనించవచ్చు. ఎందుకంటే 5/10 విలువ ఎంత అవుతుంది 1/2, 6/12 విలువ కూడా 1/2 అవుతుంది. అప్పుడు మనం ఏ విధంగా రాయొచ్చు అంటే దీన్ని సో దెన్ 5:10 ప్రపోర్షనల్ టు ఏమంటాం మనం 6:12 అని రాస్తాం. ఓకే, ఇప్పుడు దీనిలో ఈ అనుపాతంలో ఏను మొదటి పదము మొదటి అనుపాతము, బిని రెండవ అనుపాతము, సిని మూడవ అనుపాతము, డిను 4వ అనుపాతము అంటాం. అది రాస్తా చూడండి ఇప్పుడు. సో ఇప్పుడు ఏ ఈజ్ టు బి ప్రపోర్షనల్ సి ఈజ్ టు డి అయినప్పుడు మళ్ళీ రాస్తున్నాం చూడండి. ఈ అనుపాతంలో మనం ఏను మొదటి అనుపాతం అంటాం, బికాస్ ముందు వచ్చింది కాబట్టి ఫస్ట్ ప్రపోర్షన్ గా తీసుకుంటాం మొదటి అనుపాతం. అదే మాదిరిగా నేచురల్గా రెండవ అనుపాతం, సిని థర్డ్ ప్రపోర్షన్, డిని 4th ప్రపోర్షన్ లేదా 4వ అనుపాతం అంటాం. ఓకే, దీనిలో వచ్చే ఒకే ఒక ఫార్ములా, ఈ అనుపాతంలో మనకు ఉండేటువంటి ఫార్ములా ఏంటంటే ఏ ఈజ్ టు బి ప్రపోర్షనల్ టు సి ఈజ్ టు డి ఉందనుకోండి. దీనిలో ఫార్ములా ఏ ఇంటూ డి ఈక్వల్ టు బి ఇంటూ సి. చివరి పదాల లబ్ధం అనేది మధ్యమ పదాల లబ్ధానికి సమానంగా ఉంటుంది. సో ఈ ఫార్ములా మనం పర్ఫెక్ట్గా గుర్తుపెట్టుకోవాలి, రైట్. సో దీన్ని ఏ విధంగా మనం గణిస్తామంటే అంత్య పదముల లబ్ధము అంటే చివరి పదముల లబ్ధం. అంత్య పదాల లబ్ధము దేనికి సమానంగా ఉంటుంది, మధ్యమ పదాల లబ్ధానికి సమానంగా ఉంటుంది. మధ్యమ పదాల లబ్ధానికి సమానము. ఉదాహరణకి ఎగ్జాంపుల్లో 2:3 ప్రపోర్షనల్ టు 4:x అయినా ఎక్స్ విలువ ఎంత అన్నప్పుడు మనం ఏ ఫార్ములా యూజ్ చేయాలి, డైరెక్ట్గా ఈ ఫార్ములా యూజ్ చేయొచ్చు. అంటే ఎట్లా 2 into x is equals to 3 into 4. Therefore మనకు x equals to 3 into 4/2. సో 3 into 2 అంటే వాల్యూ ఎంత వస్తుంది, x విలువ 6. సో ఈ విధంగా మనం ఈ ఫార్ములాను అప్లై చేయవచ్చు. సో దీనిలో ఒకవేళ ఏ ఈజ్ టు బి ప్రపోర్షనల్ సి ఈజ్ టు డి కాకుండా ఏ ఈజ్ టు బి ప్రపోర్షనల్ టు బి ఈజ్ టు సి ఇస్తే అప్పుడు ఏబి బీసీలను ఏమనాలి, ఇక రాస్తా చూడండి. ఏ ఈజ్ టు బి ప్రపోర్షనల్ టు బి ఈజ్ టు సి ఇస్తే ఏను ఇంతకుముందులానే మొదటి అనుపాతం అంటాం, ఫస్ట్ ప్రపోర్షన్. బీను మధ్యమ అనుపాతం లేదా మీన్ ప్రపోర్షన్ అంటాం, మధ్యమ అనుపాతము. దీన్నే మనం ఇంగ్లీష్లో మీన్ ప్రపోర్షన్ అంటాం. అప్పుడు సి నంబర్ ఎంత అవుతుంది చూడండి. ఇక్కడ 1 2 3 4 అయింది, కానీ ఇక్కడ సెకండ్ ప్రపోర్షన్ రిపీట్ అయింది కాబట్టి సిని 4th బదులుగా ఏమనాలి, 3వ అనుపాతం అంటాం. 3వ అనుపాతము అంటారు. 4 బదులు ఏమనాలి, 3rd ప్రపోర్షన్ అనాలి. సో దేర్ ఫోర్ ఇక్కడ మనకు ఇంతకుముందు ఫార్ములా అప్లై చేస్తే a into c is equals to b into b లేదా b square equal to ac అని రాస్తాం.
therefore b equal to root ac. ఈ ఫార్ములా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. దేనికి సంబంధించి ఇది మధ్యమ అనుపాతానికి సంబంధించి a, cలు ఇచ్చినప్పుడు మధ్యమ అనుపాతాన్ని ఈ ఫార్ములా ద్వారా మనం చేయవచ్చు. ఇప్పుడు మధ్యమ అనుపాతమే కాకుండా మూడవ అనుపాతము, నాలుగవ అనుపాతము, మధ్యమ అనుపాతము ఏ విధంగా కనుక్కోవాలనేది కొన్ని ఎగ్జాంపుల్ ద్వారా మనం ఇప్పుడు చూడబోతున్నాం. ఇప్పుడు ఒక ఉదాహరణకి క్వశ్చన్లో ఈ విధంగా ఇచ్చాడు అనుకోండి. 2, 3, 4ల నాలుగవ అనుపాత విలువ అంటే 4th ప్రపోర్షన్ విలువ ఎంత అని అడిగితే మనం ఏ విధంగా చేయాలంటే 2:3 ప్రపోర్షనల్ టు 4:x అనుకోవాలి. ఇక్కడ x అనేది 4వ అనుపాతం అవుతుంది, ఎందుకంటే అన్ని డిఫరెంట్గా ఉన్నాయి. 1, 2, 3 ఇది 4th అవుతుంది. కాబట్టి దీన్ని ఏ విధంగా తీసుకోవచ్చు మనం 2 into x ఇందాక చెప్పినట్టుగా ఆ ఫార్ములా అప్లై చేయొచ్చు డైరెక్ట్గా. ఇది 12, therefore 2x is 12, therefore x వాల్యూ ఎంత 6. కాబట్టి 2, 3, 4 నాలుగవ అనుపాత విలువ ఎంత 6 అని అర్థమవుతుంది. అదే మాదిరి ఇంకో ఉదాహరణ చూద్దాం. చూడండి 2, 4ల మూడవ అనుపాతం ఎంత, థర్డ్ ప్రపోర్షన్ ఎంత. ఇప్పుడు రెండే నెంబర్స్ ఇచ్చాడు మనకు, మూడవ అనుపాతం అడుగుతున్నాడు. కాబట్టి దీన్ని ఏ విధంగా రాయాలి అంటే 2:4 ప్రపోర్షనల్ టు మళ్ళీ 4 రాయాలి. ఇప్పుడు x చూడండి, ఇప్పుడు ఇది 1, ఇవి 2 సెకండ్, ఇది థర్డ్ అనుపాతం అవుతుంది, థర్డ్ ప్రపోర్షన్ అవుతుంది, ఎందుకంటే ఇది సెకండ్ కాబట్టి థర్డ్ అవుతుంది. దేర్ఫోర్ మిగతా అంత ఫార్ములా అప్లై చేయడం సేమ్. 2 into x equals to 4 into 4 16, therefore 2x is 16, therefore x equal ఎంత అవుతుంది 8 అవుతుంది. ఓకే, x equal to 8 అవుతుంది. అదే మాదిరిగా 2, 8ల మధ్యమ అనుపాతము మీన్ ప్రపోర్షన్ అన్నప్పుడు 2, 8ల మధ్యమ అనుపాతం అన్నప్పుడు వాటిని ఏ విధంగా రాయాలి? 2:x ప్రపోర్షనల్ టు 8. ఇప్పుడు x ఏమవుతుంది అంటే మధ్యమ అనుపాతం అవుతుంది, మిడిల్ ప్రపోర్షన్ లేదా మీన్ ప్రపోర్షన్. సో ఫార్ములా సేమ్ మళ్ళీ. సో 2 into 8 is equals to x into x, therefore x square is 16, therefore x is equals to 4. డైరెక్ట్గా మనం ఫార్ములా నుండి కూడా చేయొచ్చు. b ఈక్వల్ టు రూట్ ఆఫ్ ac, b మధ్యమ అనుపాతం అవుతుంది. సో ఏ వాల్యూ ఎంత ఇచ్చాడు ఇక్కడ 2. ఫార్ములా ఎందుకు గుర్తుపెట్టుకోవడం అనుకున్నప్పుడు బేసిక్ అండర్స్టాండింగ్ నుండి మనం చేసేయచ్చు. సో దీన్ని ఈ విధంగా 4వ అనుపాతము, 3వ అనుపాతము, మధ్యమ అనుపాతం ఈ 3 రకాలుగా మనం బేసిక్గా ఫండమెంటల్గా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు రేషియోకి సంబంధించిన క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతాడు, ఎన్ని మోడల్స్ అడగచ్చు, ప్రతి మోడల్లో మనం ఏ విధంగా చేయొచ్చు ఇప్పుడు చూస్తాం. ఉదాహరణకి ఒక క్వశ్చన్ ఏ విధంగా ఉంటుందంటే, ఇఫ్ a:b 2:3 b:c విలువ 4:5 అయినా a:b:c విలువ ఎంత మరియు a:c విలువ ఎంత, ఈ 2 క్వశ్చన్స్ మనం ఆన్సర్ అయితే చేయండి. a:b ఇచ్చాడు, b:c ఇచ్చాడు, a:b:c ఎంత అని అడుగుతున్నాడు. సో సొల్యూషన్లో మనం ఏం చేద్దామంటే దీన్ని షార్ట్ కట్ ద్వారా చేసేద్దాం. చూడండి, దీన్ని లాంగ్ వే అస్సలే అవసరం లేదు, మనం షార్ట్ కట్ ద్వారా దీన్ని చేసేయచ్చు. సో ఏ విధంగా అంటే a:b 2:3 ఉంది, ఇప్పుడు మీరు గమనిస్తే a:bలో b స్థానంలో ఏముంది 3 ఉంది, b:cలో b స్థానంలో ఎంత ఉంది 4 ఉంది. ఇవి 2 భిన్నంగా ఉన్నాయి, కానీ మనం a:b:c అన్నప్పుడు b ఒకే విలువను కలిగి ఉండాలి. సో అటువంటప్పుడు మనం ఏ విధంగా చేయాలి అంటే రూల్ ఈ విధంగా ఉండాలి. ఫస్ట్ స్ట్రేట్గా మల్టిప్లై చేయండి, దెన్ క్రాస్గా మల్టిప్లై చేయండి, దెన్ స్ట్రేట్గా మల్టిప్లై చేయండి, అది ఫాలో కండి.
స్ట్రైట్ డౌన్ యారో మార్క్ చూడండి, తర్వాత క్రాస్, దెన్ స్ట్రైట్ డౌన్. అంటే ఫస్ట్ 2:4 రేషియో క్రాస్. క్రాస్ అంటే 3:4, దెన్ స్ట్రైట్ డౌన్ 3:5. అంటే 8:12:15. ఈ విధంగా మనం షార్ట్ కట్ ద్వారా జస్ట్ ఈ ప్రాసెస్ ద్వారా చాలా ఫాస్ట్గా చేయొచ్చు. చాలా ఇంపార్టెంట్, ఖచ్చితంగా మనకు అవసరం. అంటే మిగతా ప్రాబ్లమ్స్లో కూడా ఇది ఇన్వాల్వ్ అయి ఉంటుంది కాబట్టి ఇది నేర్చుకోవాలి, రైట్? అదే మాదిరిగా ఇంకా కాంప్లికేట్ ఇస్తే ఇంకో క్వశ్చన్ ఉంది ఇక్కడ. A/C అనుకోండి, ఇక డైరెక్ట్ AC 8:15 అని చెప్పేయచ్చు. కానీ ఇది చేయనవసరం లేకుండా మనం A/C ఏ విధంగా చేయాలి అంటే A/C అంటే ఏంటి? A/C అని అర్థం. సో A/Cని మనం ఇచ్చిన విలువను బట్టి ఏ విధంగా చేయొచ్చు? A/B ఇంటూ B/C. అంటే BB క్యాన్సిల్ అయ్యి AC మిగులుతుంది కాబట్టి A/B ఎంత ఇచ్చాడు మనకు? 2/3. B/C ఎంత ఇచ్చాడు? 4/5. 2 4 8, 3 5 15. దేర్ ఫోర్ A/C విలువ మనకు ఎంత వచ్చింది అంటే 8/15. దేర్ ఫోర్ A/C 8:15 అవుతుంది. ఇది ఆన్సర్, రైట్? ఇది కనుక్కొని AC కనుక్కోవడం కంటే డైరెక్ట్గా A/C AC కనుక్కోవడం తెలియాలి మనకు. ఇప్పుడు ఇంకా కాంప్లికేట్ ఇస్తే ఏ విధంగా చేయాలి, షార్ట్కట్ని ఏ విధంగా అప్లై చేయాలో ఇంకో ఎగ్జాంపుల్ ద్వారా మీకు చెప్తాను చూడండి. A/B ఎంత? ఫర్ ఎగ్జాంపుల్ 2:3 ఇచ్చాడు అనుకుందాం. B/C 4:5, C/D 6:1 ఇచ్చాడు అనుకోండి. ఇప్పుడు మనకు అడుగుతున్నది ఏంటంటే A/B/C/D ఎంత అని అడుగుతున్నాడు, రైట్? ABCD రేషియో ఎంత అని అడుగుతున్నాడు. ఇక్కడ B విలువ 3 ఉంది, B విలువ 4 ఉంది, C విలువ 5, C విలువ 6 ఉంది, భిన్నంగా ఉన్నాయి. ఓకే, దెన్ రూల్ ఏంటంటే ఫస్ట్ ఎప్పుడు స్ట్రైట్గా మల్టిప్లై చేయాలి, ఒక నంబర్ తీసుకొని ఈ రకంగా మల్టిప్లై చేయాలి, 2 నంబర్లను మల్టిప్లై చేస్తూ ఈ విధంగా మల్టిప్లై చేయాలి, 4 నంబర్లను ఈ విధంగా మల్టిప్లై చేయాలి. ఇది రూల్. ఇప్పుడు క్లియర్గా చెప్తాను చూడండి. ఫస్ట్ దానిలో మనకు దీనిలో ఏమొస్తుంది? 2 ఇంటూ స్ట్రైట్ డౌన్ అంటే 2 ఇంటూ 4 ఇంటూ 6 రేషియో ఫస్ట్ టైం అయిపోయింది, రైట్? నెక్స్ట్ దీన్ని గమనిస్తే 3ని తీసుకొని 3ని కింది తీసుకొని ఈ విధంగా రావాలి. అంటే 3 ఇంటూ 4 ఇంటూ 6. మీకు అర్థం కావడానికి క్లియర్గా నంబర్స్ కూడా రాస్తున్నాను చూడండి. 3 ఇంటూ 4 ఇంటూ 6. నెక్స్ట్ రూల్ ఎట్లా ఉంది చూడండి. అంటే 3 ఇంటూ 5 ఇంటూ 6 ఈ విధంగా తీసుకోవాలి. 3 ఇంటూ 5 ఇంటూ 6 రేషియో. లాస్ట్ ఏ విధంగా తీసుకోవాలి చూడండి. 3 ఇంటూ కింద రాస్తున్నాం చూడండి. 3 ఇంటూ 5 ఇంటూ 1 మల్టిప్లై చేస్తే 2 4 8, 8 6 48. ఇక్కడే క్యాన్సిల్ కూడా చేయొచ్చు మీరు వీలైతే, బట్ నేను రాస్తున్నాను చూడండి. 3 4 12 6 72, 15 6 90. ఇక్కడ 3 ఇంటూ 5 15 అవుతుంది. సో ఇవేవి క్యాన్సిల్ కాకపోతే ఇక్కడే ఆపేయచ్చు. క్యాన్సిల్ అయిన సందర్భంలో వాటిని క్యాన్సిల్ చేసి ఫైనల్ రిజల్ట్ చెప్పాల్సి ఉంటుంది, రైట్? ఇప్పుడు 3తో క్యాన్సిల్ అవుతాయి. 3 16 3 24 3 30 3 5. సో ఇప్పుడు మళ్ళీ అన్నీ క్యాన్సిల్ కావు ఒకే నెంబర్తో. కాబట్టి A/B/C/D విలువ 16:24:30:5. ఇది ఫైనల్ ఆన్సర్ ఈ క్వశ్చన్. ఈ విధంగా షార్ట్ కట్ని అప్లై చేసి మనం ఈ రేషియోను మనం కనుక్కోవచ్చు, రైట్? ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తా చూడండి. ఉదాహరణకి ఈ విధంగా ఇచ్చాడు అనుకోండి. A/B = 1/2:1/3 ఇచ్చాడు అనుకోండి. అంటే భిన్నములలో ఉంది. 1/2:1/3. ఈ విధంగా ఉన్న ప్రతిసారి మనం ఏ విధంగా మార్చుకోవాలి అంటే దీన్ని ఇంటీజర్ రేషియోలోకి మార్చుకోవాలి, అంటే పూర్ణాంకాల నిష్పత్తిలోకి మార్చుకోవాలి. BC కూడా తీసుకుందాం. 1/4:1/5. ఇప్పుడు A/B/C ఏ విధంగా అని అడిగాడు అనుకోండి. ఓకే, నౌ వీటి కాసాగ ఎంత? 2గా 3ల కాసాగ ఎంత? 6. కాబట్టి 2 3 3 2 సో ఎంత అవుతుంది? 3:2. ఈ 6 ఏదైతే ఉందో కామన్ డినామినేటర్ ఉందిగా దాన్ని తీసేయండి. 3:2 అని దాని అర్థం.
రెండు సంఖ్యలే ఉన్నాయి కాబట్టి డైరెక్ట్గా ఇటు 3 1 జా ఇటు 2 1 జా చేస్తే 3:2 వస్తుంది. మనకు రెండు ఉన్నాయి కాబట్టి. 3 ఉన్నప్పుడు ఆ విధంగా చేయొద్దు, రైట్? 3 ఉన్నప్పుడు ఆ విధంగా చేయడం కుదరదు, కాసాలు చేయాల్సిందే. కాబట్టి మీకు అట్లా మిస్టేక్ చేయొద్దని చెప్పేసి నేను క్లియర్గా చెప్తున్నాను. చూడండి, స్టార్టింగ్ నుండి మామూలుగా అయితే ఇట్లా చేసేవాళ్ళం. 3 1 జా 2 1 జా 3:2 చేసేవాళ్ళం. 4 5 జా 20 అని 4 5 జా 5 1 జా 5 4 జా. సో ఇక్కడ ఎంత అవుతుంది? 5:4 అవుతుంది, రైట్? సో ఇప్పుడు A:B 3:2 BC 5:4 ఇచ్చాడు. మనం ఇందాక చేసినట్టుగా చేసి A:BC అనుకోవచ్చు. ఎట్లా? క్లారిటీ కోసం మళ్ళీ చెప్తాను చూడండి. 3:2 BC ఎంత? 5:4. కాబట్టి A:BC విలువ ఫస్ట్ స్ట్రైట్గా మల్టిప్లై చేయాలి 15, దెన్ క్రాస్గా మల్టిప్లై చేయాలి 10, తర్వాత స్ట్రైట్గా కిందికి మల్టిప్లై 2 4 8 క్యాన్సిల్ కావు. కాబట్టి ఇదే మనకు ఫైనల్ ఆన్సర్ అవుతుంది.